తిరుమల వస్తున్న భక్తులకు ఇకపై అద్దె గదుల కాషన్ డిపాజిట్ను తీసుకోకూడదని నిర్ణయించింది టీటీడీ. ఈ నెల 24 నుంచి ఈ నిర్ణయాన్ని అమలుపరుస్తుంది టీటీడీ. అయితే ఈ విధానం ద్వారా టీటీడీ సిబ్బంది పనిభారం తగ్గడంతో పాటు సామాన్య భక్తులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తుంది టీటీడీ. కానీ ఈ విధానం ద్వారా అద్దె గదిలో దిగే భక్తులపై టీటీడీ నియంత్రణను కోల్పోవడంతో పాటు సెక్యూరిటీ కోణంలోనూ సమస్యలు ఎదుర్కొనేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి తిరుమలలో రద్దీ తక్కువగా ఉండటం వల్ల ఈ విధానంలో లోటుపాట్లు స్పష్టంగా కనపడినప్పటికీ అద్దె గదులు మాత్రం భక్తుల చేతులు మారుతున్నాయి. తిరుమలలో కాషన్ డిపాజిట్ రద్దు భక్తులకు లాభమా నష్టమా? తాజాగా ఈ నెల 24వ తేదీ నుంచి తిరుమలలో పూర్తిగా కాషన్ డిపాజిట్ విధానాన్ని రద్దు చేసింది టీటీడీ. ప్రధానంగా ₹50 నుంచి ఆపై అద్దెగల అన్ని రకాల అద్దెగదులకు ఈ నిర్ణయం వర్తించేలా ఉత్తర్వులిచ్చారు అధికారులు. దీంతో తిరుమలలో కాషన్ డిపాజిట్ల రీఫౌండ్ కౌంటర్ల అవసరం లేకుండా పోయింది. అయితే అద్దెగదుల కాషన్ డిపాజిట్ రద్దు వల్ల మరికొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఈ నూతన విధానం ద్వారా రూముల్లో దిగిన భక్తులపై టీటీడీ నియంత్రణను కోల్పోతుంది. ఒకరోజు అద్దె చెల్లించి రూములో దిగిన భక్తుల నుంచి తరువాతి రోజులకు అద్దె వసూలు చేయడం టీటీడీ సిబ్బందికి తలకు మించిన భారం కానుంది. 24 గంటలు గడిచిన తర్వాత అదనంగా ఉన్న రోజులకు అద్దె చెల్లించకుండా భక్తులు వెళ్లడానికి తాజా నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. తిరుమలలో రకరకాల రీతుల్లో ఉన్న కాటేజీలు, సత్రాల నుంచి సరిగ్గా భక్తులు ఉన్న సమయంలోనే వెళ్లి వారి నుంచి అద్దె వసూలు అంత తేలికైన పని కాదు. గతంలో అయితే కాషన్ డిపాజిట్ ఫింగర్ ప్రింట్ ఉండటం చేత భక్తులు నిబంధనల ప్రకారం అదనపు రోజులకే అద్దె చెల్లించి గదులు ఖాళీ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ లేకపోవడం, కేవలం ఒక గుర్తింపు కార్డు జిరాక్స్ తోనే రూమ్ తీసుకోవడం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. అయితే టీటీడీ అధికారులు భక్తులను సద్భావంతో చూడాలనే ఉద్దేశంతో ప్రస్తుతం కాషన్ డిపాజిట్ ని రద్దు చేసింది. కానీ తిరుమల వస్తున్న భక్తులందరూ ఒకేలా ఉండరు. ఇలా తిరుమల వస్తున్న భక్తులందరూ భక్తిభావంతోనే వస్తున్నారంటే అసలు తిరుమలలో విజిలెన్స్ అధికారులు, పోలీసుల అవసరం ఎందుకుంటుంది? ఇక తిరుమలకి రకరకాల భక్తులు వస్తూ ఉంటారు. కొందరు భక్తుల ముసుగులో తమ కార్యకలాపాలు నెరవేర్చుకోవడానికి తిరుమలకి వస్తూ ఉంటారు. తాజాగా ప్రవేశపెట్టిన విధానం ద్వారా కేవలం భక్తుడి ఆధార్ కార్డును స్కాన్ చేసుకుని రూమును ఇస్తున్నారు. కనీసం అద్దె గదిలో దిగే వ్యక్తి తాలూకు ఫింగర్ ప్రింట్ను గానీ మరే ఇతర ఆధారాన్ని కానీ తీసుకోవడం లేదు అధికారులు. ఇక అద్దె గదిలో దిగిన భక్తులు రూములో ఉన్న ఫర్నిచర్, వస్తువులకి డ్యామేజ్ కలిగించి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. టీటీడీ తాజా నిర్ణయం వల్ల మళ్లీ దళారుల వ్యవస్థ పెరిగే అవకాశము కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అద్దె గదిని తీసుకోవాలంటే ఒక్క అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. కనీసం బయోమెట్రిక్ ద్వారా ఫింగర్ ప్రింట్ కూడా తీసుకోవడం లేదు. దీంతో దళారులు రూములు తీసుకుని ఈ రూమును అధిక మొత్తంలో భక్తులకు విక్రయించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అయితే అద్దె గది తీసుకోవాలంటే ఫింగర్ ప్రింట్ తో పాటు కాషన్ డిపాజిట్ కూడా ఇవ్వాల్సి ఉండేది. కానీ తాజా విధానం దళారులకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.